దళితులు క్రిస్టియన్లుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం ఈరోజు దళితులకు రక్షణ కల్పించాలి, ముఖ్యంగా దళిత క్రిస్టియన్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, రక్షణ కల్పించాలి అని చెప్పేసి 1950లో రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రముఖ పాస్టర్లు అట్లనే దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దళితుల్ని ఈరోజు క్రిస్టియన్లుగా మారిస్తే ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పేసి చెప్పడం అనేటటువంటి దారుణమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగం వాళ్ళ ఆర్టికల్ 25లో చెప్పినటువంటిది ఈరోజు ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ప్రాథమిక హక్కులో చేర్చారు. కాబట్టి అంత రాజ్యాంగంలో అంత క్లియర్గా ఉన్నప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది సరైనది కాదు. తక్షణమే దీన్ని వెనకకి తీసుకోవాలి అనేటటువంటిది కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఎస్సీ హోదాను కాపాడే పద్ధతిలో ఈరోజు ఫుల్ బెంచ్కి ఇవాళ దాన్ని తీసుకెళ్లి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవాళ అన్ని మతాలకు, హిందూ మతంలో ఉన్న, బౌద్ధ మతంలో ఉన్న, సిక్కు మతంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఈరోజు రిజర్వేషన్లు వర్తిస్తాయి. క్రిస్టియన్లుగా మాత్రమే రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు అనేటటువంటి పద్ధతిలో ఇవ్వడం అనేటటువంటిది కూడా సరైనది కాదు. దాని మీద ఇప్పటికీ అనేక కమిషన్లు వచ్చినాయి, ఆ కమిషన్లు సిఫార్సులు వచ్చినాయి. వాటన్నిటినీ ఈరోజు ముఖ్యంగా బాలకృష్ణన్ యొక్క కమిషన్ సిఫార్సులు చేసింది. దాన్ని వెంటనే రాజ్యాంగానికి అనుగుణంగా ఆ సిఫార్సులు, ఆ ఉత్తర్వుల్ని మార్చాలి అనేటటువంటిది, ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ తప్పకుండా దళిత క్రిస్టియన్ల మీద ఇప్పటికే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దళితులు పాస్టర్ల మీద, అట్లనే దళితులకు ఉన్నటువంటి క్రిస్టియన్ల మీద ఈరోజు కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి తప్ప మతం పేరుతో కాదు. అది అగ్రకులాలుగా ఉన్నటువంటి ఎవరైతే మతపరంగా ఉన్నారో వాళ్ళ క్రిస్టియన్గా ఉన్నారో వాళ్ళ మీద మాత్రం దాడులు జరగట్లేదు. అందుకని దీన్ని బట్టి అర్థమైంది, కులం పేరుతోనే దాడులు జరుగుతున్నాయి తప్ప మతం పేరుతో దాడులు జరగట్లేదు. ఓన్లీ దళితుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళిత క్రిస్టియన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలి అనేటటువంటిది ఈరోజు ఈ సమావేశం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి వీటన్నిటి మీద కూడా వివక్షత, అవమానాల మీద కూడా వీటన్నిటి మీద ఉద్యమం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పటికే ఈరోజు SC/ST అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రజా సంఘాలుగా, అట్లనే సామాజిక సంఘాలుగా, దళిత సంఘాలుగా, అంబేద్కర్ సంఘాలుగా తిప్పుకొట్టడం అనేటటువంటి జరిగింది. ఇవాళ దళిత క్రిస్టియన్ కూడా ఎస్సీ హోదాను కోల్పోతారు అనేటటువంటి పద్ధతిలో తెచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని కూడా వెనకకి తీసుకోకపోతే భారతదేశంలో పెద్ద ఉద్యమం వస్తుంది. తప్పకుండా కలిసికట్టుగా దాన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి, రిజర్వేషన్లను కాపాడుకుంటామని చెప్పేసి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందరికీ వందనాలు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీసుకున్నటువంటి ఏ తీర్మానం అయితే ఉందో, ఎస్సీ క్రైస్తవుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో, క్రైస్తవులం అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన హక్కుల కొరం మనం పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మనం ఎప్పటిదాకైతే మనం కూర్చుంటామో సంప్రదాయం కూరుకుంటామో, మనం అన్నిటిని కూడా కోల్పోతుంటాం. ప్రభుత్వం ప్రధానంగా ఎస్సీలను అనగదొక్కే ఉద్దేశం ముందు పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎస్సీలను అత్యాచారాలు కానీ ప్రతి దాంట్లో కూడా అణిచివేస్తూ ఉన్నారు. అందుకు ముందు పోకుండా చూస్తూ ఉన్నారు కనుక మనం అందరం కూడా ఐక్యమత్యంగా ప్రజా సంఘాలతో మనం కలిసి ముందుకు వెళ్ళి ప్రజలందరినీ చైతన్యపరుస్తూ మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఎస్సీ హోదా ఏదైతే రద్దు చేసిందో అది వెంటనే సుప్రీంకోర్టు వాపసు తీసుకోవాలి. మరి ఎస్సీ హోదా అందరికీ, క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు వర్తించేటట్టుగా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయకపోతే ఈ ఉద్యమం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని క్రైస్తవ సంఘాల్లో చర్చలలో కూడా మేము అనౌన్స్ చేస్తాం. మరి అందరి సహకారం తీసుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి వారి సపోర్ట్ తీసుకుంటాం. మరి ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కూడా మా పోరాటం ఆగదనే విషయాన్ని తెలియజేస్తాం. కేవీపీఎస్ మరి ఇది రౌండ్ టేబుల్ సమావేశంలో సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్ అందరూ కూడా కలిసి, కేవీపీఎస్ కలిసి మరి ఈ దినము మరి సుప్రీంకోర్టులో 24వ తారీఖు జరిగిన తీర్పును బట్టి ఎస్సీలో క్రిస్టియన్స్గా ఉంటే వీళ్లకు వర్తించదు అని చెప్పే విషయంలో మేము
తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులుగా ఉంటే ఎస్సీ హోదా ఎందుకు తీసేయాలి? ఇది ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి మిగతా కులస్తులందరికీ కూడా వాళ్ళ మతం మారినా, కులం మారినా వాళ్ళ హోదా మాత్రం మారతలేదు. హోదా ఉంది, కానీ క్రైస్తవులుగా మారితేనే ఎందుకు హోదా తీసేస్తున్నారు? కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, పాస్టర్స్ అందరి తరఫున, మా క్రైస్తవ సమాజం తరఫున మా డిమాండ్ ఏంటంటే, మా హోదా మాకు కల్పించాలా. ఇది రాబోయే భావి తరాలకు ఇది ఎంతో భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా రేపు మేము కాదు, రేపు మా పిల్లల పిల్లలు మా ఫ్యూచర్లో ఇది చాలా భయంకరమైన దెబ్బతీస్తుంది. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తూ, దయచేసి తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవులందరికీ తప్పకుండా ఎస్సీ హోదా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుంటే దీని మీద పెద్ద ఎత్తున మరి మా సంగారెడ్డి, మరి తెలంగాణ రాష్ట్రం, మరి అలాగే దేశమంతా కూడా ఈ ఎస్సీలు తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు గద్దె దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఓట్లు అడగడానికి వస్తారు చూడండి, అప్పుడు మేము జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా ఈ ఏదైతే తీర్పు వచ్చిందో, జడ్జిమెంట్ వచ్చిందో అది వాపస్ తీసుకోవాలా. ఎస్సీ క్రిస్టియన్స్కు తప్పకుండా ఎస్సీ హోదా ఇవ్వాలని ఇది పాస్టర్స్ అందరి తరఫున మా డిమాండ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కేవీపీఎస్ ఏర్పాటు చేసిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున ఈ రోజున వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి క్రైస్తవ్యం ఒక కులం కాదు, క్రైస్తవ్యం ఒక మతం కాదు, క్రైస్తవ్యం నిత్యత్వానికి ఒక మార్గం కనుక మరి క్రైస్తవుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్నటువంటి విచక్షణ ఏదైతుందో, మన వచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ కూడా మరి కులాల వారిగా మనుషులను అంటరాని వారిగా చూస్తూ వారిని అణగదొక్కాలన్న ఉద్దేశం చేతని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. మరి ఈ యొక్క విషయంలో మరి క్రైస్తవ్యానికి మాకున్నటువంటి ప్రామాణిక గ్రంథం బైబిల్ అయితే దానికి మరి మేము అడుగుతుంది భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు, మత స్వేచ్ఛ ఉంది. ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగతముగా తన ఇష్టాన్ని ప్రచురించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది కనుక ఆ రాజ్యాంగ ప్రకారముగానే మా కులం మాకుంటుంది. మార్గం అది వ్యక్తిగతమైంది కనుక వ్యక్తిగతంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వాలు గమనించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి మరి క్రైస్తవుల పట్ల లేదా అంటరాని వారి పక్షాన చూపుతున్నటువంటి వివక్షను మీరు మార్చుకోవాలని మరి దేవుని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మేము మనవి చేస్తూ ఉంటున్నాం. అందరికీ జైభూములు. మరి ఈరోజు కుల వివక్షిత పోరాట సమితి కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మరి నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మరి గొప్పగా చాలామంది పాస్టర్లు, సేవకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాకుండా గౌరవిస్తూ మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 అందించినట్టు మత స్వేచ్ఛ ఉంది. మరి మతాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి ఉన్న రిజర్వేషన్ అది కొనసాగించాలి. ఒక మాలమాదిగలకే ఇది వర్తించదు. మరి మాలమాదిగలు క్రైస్తవులైనంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని సుప్రీంకోర్టు నిబంధన తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క రిజర్వేషన్ కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మేము మద్దతుగా మరి జాషువా షెడిపురం జిల్లా అధ్యక్షుడిగా నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రోజుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప ఇంకా వేరే ఉద్యోగాలు లేక మరి సతమతమవుతున్న ఈ ఎస్సీలకు అది కూడా రద్దు చేస్తే చాలా లోటుపాటు అవుతుంది. కాబట్టి మరి అది రిజర్వేషన్ కొనసాగించాలి. దానికి పూర్తిగా అన్ని క్రైస్తవ సంఘాలు, వివిధ దళిత సంఘాలు దీనికి మద్దతు ప్రకటిస్తే మరి తిరుగులేని మనం న్యాయ పోరాటం మనం గెలుస్తామనే ఉద్దేశం మాకుంది. దీన్ని మరి అరుతుగా తీసుకొని మరి ఆంధ్ర రాష్ట్రంలో బలంగా వీస్తున్న ఈ యొక్క మీటింగ్లు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ సంగారెడ్డిలోనే కుల వివక్షత పోరాట సమితి కేవీఎంఎస్ ఆధ్వర్యంలో మరి సంగారెడ్డిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే రేపు మరి 18 తర్వాత మళ్ళీ ఇంకా ఒక సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున మేము మూమెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి మేము ఈ యొక్క సభ ద్వారా మేము వినియోగించుకోవడం అంటే ఎంఆర్ఓస్ కానీ మరి పై అధికారులు కానీ విద్యార్థులకు ఏ నష్టపోకుండా కుల సర్టిఫికెట్లు కానీ ఇంకా ఎలాంటి ఇతర సర్టిఫికెట్లకు ఆటంకం కలగకుండా వాళ్ళు ఇష్యూ చేయాలి. మరి ఈ యొక్క ఉద్యమం చేరాల ప్రాంతంలో కూడా వ్యాపించడానికి మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం మేము అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం. కాబట్టి క్రైస్తవ మతం స్వీకరించిన దానికి ఎవరు భయపడిన అవసరం లేదు. అది మతము, ఇది కులం. కుల వ్యవస్థ పరంగా మనం రిజర్వేషన్ పొందాలి.
ఏ మతమాన్ని స్వీకరించాలని రాజ్యాంగం ఆర్టికల్ చెప్తుంది కాబట్టి మనం భయపడడం అవసరం లేదు. దీని పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కేవీపీఎస్ అధ్యక్షులకు, రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ముందుకు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించి దళిత సంఘాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మాకు మద్దతు ప్రకటించాలని కోరుతూ మరి అందరికీ మరి జై భూమి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.